శ్రీకాకుళంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో చైతన్య జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. సుమారు 500 మందికి పైగా నిరుద్యోగ యువత పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. జేసీఐ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. టాటా టెక్నాలజీస్, ఫాక్స్కాన్, అపోలో, టెక్ మహేంద్ర వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేళా ద్వారా 100 మందికి పైగా అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. మేము జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది ఇక్కడ స్థానిక చైతన్య జూనియర్ కళాశాలలో ఈ ప్రతి ఇయర్ లాగే లాస్ట్ ఇయర్ అలాగే ప్లేస్మెంట్ డ్రైవ్ పెట్టాం. ఈ ఇయర్ కూడా ప్లేస్మెంట్ డ్రైవ్ పెట్టాం. లాస్ట్ ఇయర్ 500+ వేకెన్సీస్తో మనం పెట్టాం. ఈ ఇయర్ దానికి మించి 1000+ వరకు వేకెన్సీస్ ఉండేటట్టు మనం 15 టాప్ మోస్ట్ కంపెనీస్తో ఈరోజు మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చెప్పండి కంటిన్యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మే 24వ తేదీ ఆదివారం జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆర్గనైజేషన్ తరఫున మెగా జాబ్ మేళా 2.0 అనేది ఈరోజు స్థానిక చైతన్య కాలేజీలో చాలా ఎక్కువ మంది మెంబర్స్తో ఈరోజు జరుగుతుంది. దీనికి చాలా ఎక్కువ మంది సభ్యులు నిరుద్యోగ యువత దీనికి అటెండ్ అయ్యారు. ఈ జాబ్ మేళాలో ఆన్లైన్లో కూడా కొన్ని కంపెనీస్ అనేవి వీళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 1000కి పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే నిరుద్యోగ యువత ఈరోజు ఎక్కువ మొత్తంలో ఇక్కడికి హాజరయ్యారు. శ్రీ రజని, జేసీ